నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తూ ఉంటారు. చాలామంది అంటారు ఇవి చేస్తే మంచిది అంటారు. కొంతమంది ఏమో అసలు ఇది చేయకూడదు అంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఒకటేనమ్మా, అష్టమాతృకల్లో ఒక మాతృక వారాహి అమ్మవారు. ఉమ్, అష్టమాతృకల్లో మహాలక్ష్మి కూడా ఒక మాతృకే. మరి మహాలక్ష్మి పూజ చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఎందుకు వద్దంటున్నారు అనే దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఉమ్, వాళ్ళేమి మనకి సనాతన ధర్మానికి వేరు వాళ్ళు ఏం కాదు. ఉమ్, చక్కగా వాళ్ళు కూడా పూజలు చేసుకునే వాళ్ళే, నిత్యం దేవతారాధన చేసుకునే వాళ్ళు. ఎందుకు వద్దంటున్నారు అంటే దీనికి ఒక కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు వద్దనడానికి కూడా కారణం బలంగానే ఉంది. నేనేమి మనం తెలియక వాళ్ళని వీళ్ళు వద్దంటే మనకు వ్యతిరేకులుగాను చేసుకునే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయడం కాదు ఇక్కడ. ఉమ్, ఏదైనా శక్తి దేవత ఆరాధన చేసేటప్పుడు వరాహి కావచ్చు, దశమహావిద్యల్లో ఏదైనా విద్య కావచ్చు, మనకి రకరకాలు ఉంటాయి కదా. చేసేటప్పుడు తారా కావచ్చు, కాళీ కావచ్చు, రకరకాలు ఉంటాయి కదా. చిన్నమస్తా కానివ్వండి, ధూమావతి కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా సరే విద్యా సంబంధించినవి ఉపాసన చేసేటప్పుడు గురువులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అంటే కామక్రోధ వికారాదులకు తొందరగా లోబడిపోతాడా, లేకపోతే వాటిని త్వజించి ఉన్నాడా అనేటువంటిది తెలుసుకొని వాళ్ళకి మాత్రమే ఉపదేశం ఇచ్చేవారు. వాళ్ళు చేసేవారు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పవర్ కరెంట్ తీయాలి, ఒక వైర్ తీసుకోవాలి, దానికి ఖచ్చితంగా దానికి సంబంధించిన కోర్స్ చేసో లేకపోతే దాని మీద ట్రైనింగ్ అయిన వ్యక్తి జాగ్రత్తగా దానికి కరెంట్ పెట్టగలుగుతాడు. ఏ ట్రైనింగ్ అవ్వలేదు, వెళ్ళి వైర్ పెట్టండి అంటే వీళ్ళు షాక్ కొట్టు కదా. అలాగే ఈ విద్యలన్నీ ఎలాంటివంటే వీళ్ళు గనక ఎటువంటి కామక్రోధాలు వీళ్ళల్లో కంట్రోల్ చేసుకోలేని వ్యక్తులు కనుక చేస్తే, అమ్మవారికి ఉన్న శక్తి ఏంటంటే ఎవరైనా తీక్షణంగా చేశారనుకోండి అమ్మ, అంటే ఇప్పుడు వారాహే చేసాం, చాలా బాగా చేసాం, కానీ నాలో కోపం ఉందనుకోండి, వీడు దరిద్రుడు అన్నాను సడన్గా, ఈ శక్తి వెళ్ళి వాడిని ఇబ్బంది పెడుతుంది. అర్థమైందమ్మా? ఎనీ శక్తి, వారాహి అని కాదు. అందుకని అటువంటివి ఏవి కామక్రోధాలకి లోపడకుండా ప్రశాంతంగా ఉంటూ, సరే ఇదంతా కర్మ, మరి ఎవడో అన్నాడు, సరే నా కర్మలో ఉంది కానీ ప్రశాంతంగా ఉండేవాడికే చెప్పేవారు. కొన్ని సంవత్సరాల పాటు ఉపచారాలు చేసుకుంటే కానీ ఏ విద్యలు నేర్పేవారు కాదు ఒకప్పుడు. ఇప్పుడు జ్యోతిష్శాస్త్రం కూడా చాలా సింపుల్ అయిపోయింది. కానీ ఒకప్పుడు కొన్ని సంవత్సరాల పాటు గురువు గారి దగ్గర పనిచేశారు. అప్పుడు ఒక మంత్రం ఇవ్వడం, అప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్పడం, వాస్తులో కానీ జ్యోతిష్యంలో కానీ ఎన్నో సంవత్సరాలు చేస్తారు. కానీ సీక్రెట్స్ చెప్పేవారు కదా, ఓన్లీ బేసిక్స్ చెప్పేవారు. ఎందుకంటే ఒక మిలిటరీ వ్యక్తి దగ్గర AK-47 ఉండడం వేరు. పహల్గాం దాడి జరిగింది, ఉగ్రవాద్ దగ్గర ఉన్నప్పుడు ఏమైందమ్మా, అమాయకుడిని చంపేశాడు. అలా ఏదైనా జరుగుతుందేమో అని. మరి ఏమిటండి, మరి దేవతకి తెలియదా అంటే దేవతకి తెలుసు, కానీ తన ధర్మం అన్నమాట అది. మరి ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అమాయకుడికి ఇబ్బంది జరుగుతుంది, వీడికి ఇబ్బంది జరుగుతుంది. దాని యొక్క ఏదైతే రిజల్ట్ ఉంటుందో వీడు కూడా అనుభవిస్తాడు. నిజంగా నా వ్యక్తి మూర్ఖుడో మంచివాడు కాదో ఇబ్బంది పెడుతున్నాడు, అప్పుడు ఈయన కడుపు మండింది, సంథింగ్ బాధ కలిగింది, అప్పుడు బాధకి ఈ దేవత వెళ్ళి చేసినందుకు అక్కడే బ్యాడ్ రిజల్ట్ రాదు. కానీ అవతల వ్యక్తి ఎవరైనా అమాయకుడు అయ్యి ఉండి తొందరలో ఈ వ్యక్తి ఏదైనా అన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు ఆ రిజల్ట్ వీళ్ళకి కూడా తగులుతుంది. కాబట్టి ఇవి గురువుల సమక్షంలో దానికి ఒక పద్ధతి తెలుసుకొని సిస్టమేటిక్గా చేయమని అనేది వీళ్ళ బాధ, అంతకుమించి ఏం లేదు. ఏదో వాళ్ళని మనం వేరుగా చూడడం, వీళ్ళు వద్దంటున్నారేంటి, వీళ్ళు అవునంటున్నారేంటి అని కాదు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే ఉగ్రస్వరూపాలకి చేయడం ఏంటంటారు. ఉగ్రము అనేటువంటిది ఏంటంటే, ఉగ్రం అనేటువంటిదే చెడ్డదైతే అసలు ఆ అవతారం ఫస్ట్ దేవుడు దాల్చాడుగా. నరసింహస్వామి ఉగ్రస్వరూపమా శాంతస్వరూపమా? ఉగ్రస్వరూపం. మరి ఎందుకు దాల్చాడు అంటే హిరణ్యకశిపుడిని సంహరించడానికి అవతారం అక్కడ అవసరం. ఆ హిరణ్యకశిపుడు ఆ యొక్క అంటే అలాంటి ఆకారం, అలాంటి అవతారంతోనే నేను చనిపోవాలని అనుకున్నాడు. పగలు రాత్రి కాకూడదు, అసుర సంధ్య వేళ ఆయన చంపింది. భూమి మీద కాకూడదు, ఆకాశంలో కాకూడదు, ఆయన తొడల మీద పెట్టుకొని మధ్యలో ఇంటా కాకూడదు, బయట కాకూడదు అన్నాడు, గుమ్మం మీద. నరుడు కాకూడదు, మృగము కాకూడదు, నరసింహుడు అయ్యాడు ఆయన. పైన ఏమో సింహము, కిందేమో నరము. అలాగే ఎటువంటి ఆయుధాలతో సంహరించకూడదు అన్నాడు, చక్కగా గోర్లతో. అంటే ఏమిటి, ఇక్కడ అంత చేసిన తర్వాత కూడా దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు. అందరూ వెళ్ళడానికి గడగడ వణికిపోతుంటారు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా వణికిపోతుంది, బాబా ఈ ఫేజ్ నాది, మా స్వామివారిది కాదంటుంది.
అంటే ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి తెలియకని కాదు, హిరణ్యకశిపుడు సంహారం జరిగిన తర్వాత భక్త ప్రహ్లాదుడి యొక్క విషయం తెలియాలని, అప్పుడు నువ్వే వెళ్ళి శాంతింపజే, నీకోసం వచ్చినటువంటి అవతారం కదా అన్నప్పుడు ఆ యొక్క నారసింహస్వామి దగ్గరికి చక్కగా వెళ్ళిపోతాడు, నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటంటే అందరూ కూడా ఏమిటిది నీకు భయమే లేదా అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు అనేటువంటి మాట ఒకటి ఉంటుంది. అంటే ఈ అవతారం, ఈ ఉగ్రరూపం ఎవరి కోసం? మన కోసం కాదు, శత్రువుని సంహరించడం కోసం దాల్చాయి ఇవన్నీ. ఇప్పుడు మనకి వారాహి కానివ్వండి, మనకి చండీ పారాయణంలో ఉంటుంది. చండీలో కనుక మీరు విన్నట్లయితే ఆ యొక్క రాక్షసులందరినీ సంహరించడానికి విష్ణువు నుంచి వైష్ణవి అనే ఒక శక్తి ఉంటుంది, వారాహి నుంచి వరాహస్వామి దగ్గర నుంచి వారాహి అనే, బ్రహ్మ నుంచి బ్రాహ్మి, ఇట్లా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క శక్తి, కుమారస్వామి నుంచి శక్తి అనే ఒక ఇది వస్తుంది. అట్లా ఒక్కొక్క దాని నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తులు ఇవి. మీరు దేన్ని ఉపాసన చేస్తే అది మీకు శక్తిగా మారుతుంది. చిన్న ఎగ్జాంపుల్, కర్రసాము నేర్చుకున్నాడు, వాడికి ఆ కర్రసాము సంబంధించిన ఇది వస్తుంది. కూర్చొని చక్కగా ఒక నాలెడ్జ్ నేర్చుకున్నాడు. ఇవన్నీ ఎనర్జీస్ అమ్మ. నువ్వు ఏ ఎనర్జీని ఉపాసన చేస్తావో ఆ ఎనర్జీ ద్వారా దానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ముఖ్యంగా తామసిక ఉగ్ర సంబంధించినవి చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా అంటే కామక్రోధ వికారాదులు ఉండకూడదు ముఖ్యంగా. అందుకని వీళ్ళు ఎవరు పడితే వాడు చేసి, వాడేదో చేసి అవతల వాడి జీవితం ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇలాంటివన్నీ గురువుల దగ్గర తెలుసుకొని చేయాలనేటువంటిది అంటూ ఉంటారు. కాకపోతే కామన్గా వరాహి అమ్మవారిని చేసుకోవాలి, చక్కగా అష్టోత్తరం చదువుకోవచ్చు, స్త్రీ సూక్తం పురుష సూక్తంతో కూడా అమ్మవారి చేసుకోవచ్చు, తప్పేం కాదు. వరాహస్వామి భూమిని రక్షించాడు అంటూ ఉంటారు. సముద్రంలో హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి సముద్రంలో దాచిపెట్టేస్తే ఆ వరాహస్వామి యొక్క వెళ్ళి తెచ్చుకున్నారు. మీకు ఎప్పుడైనా ఆలోచించారో వరాహస్వామి ఆ ముఖంతో వెళ్ళారు, ఏం వేరే ముఖంతో మామూలు విష్ణు రూపంలో వెళ్ళొచ్చు కదా అంటే, మీరు ఎప్పుడైనా పందిని గమనించారా? అది వాసన చూస్తూ తిరుగుతుంది చూడండి, భూమి వాసన చూసుకుంటూ తిరుగుతుంది. ఆ వాసన తొందరగా పసిగడుతుంది, అదంతా ఇష్టం. అందుకే ఆ రూపంలో ఆ ఎనర్జీ అక్కడ అవసరం. ఓకే, అది తొందరగా పసిగట్టగలుగుతుంది భూమి కంటే ఒక వాసన ఉంటుంది. అందుకని ఆ రూపం దాల్చవలసి వచ్చింది, ఆ అవతారం ఎత్తవలసి వచ్చింది స్వామివారికి. అలా ఏంటంటే ఎవరైనా వారాహి సంబంధించి చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే భూ సంబంధించిన దోషాలు పోతాయి. ఎవరికైనా కుజుడు కేతువు కలిసి ఉండి బాగా ఇబ్బంది పడుతుంటారు, అలాంటప్పుడు ఏంటంటే ఈ వారాహి అమ్మవారు అష్టోత్తరాలు చేసుకోవడం నవరాత్రుల్లో. ఇంకోటి ఏంటి, గుప్త నవరాత్రులు అంటారు వీటి పేర్లు. చాలామంది తెలియక గుప్తంగా చేసుకోవాలి, అంతేగాని ఏదో బహిర్గతంగా నేను ఇది చేస్తున్నా అని చెప్పి చేయకూడదు. అంటే గుప్తము అంటే నాట్ ఓన్లీ సీక్రెట్గా చేసుకోవడం అనే కాదు, మీరు చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమ్మవారి సాధనలో గౌప్యంగా ఒక రహస్యమైనటువంటి శక్తి ఉంది అని చెప్పడం కూడా అక్కడ అర్థమైందమ్మా. అంతేగాని ఇది చేసుకోకూడదు అని కాదు, చేసుకునే వాడికి లక్షణాలు ఉండాలి. అంటే పవర్ఫుల్ అంటున్నారు కాబట్టి శాంతంగా ఉండాలి. మీ దగ్గర కత్తి ఉంది, మీకు కోపం ఉంటే పరిస్థితి ఏంటి? మీ దగ్గర గన్ ఉంది, కోపం ఉంటే పరిస్థితి ఏంటి? కాల్చేస్తారు టప్ టప్ అని, అంతే కదా. కంట్రోల్ లేకపోతే మీరు తామసికమైన ఉగ్ర సంబంధించిన సాధనలు చేయడం మంచిది కాదు. ఆ భావంతో చెప్తారు, కానీ వాళ్ళు ఏమీ దేవత కాదనట్లేదు, చేసుకోకూడదని కాదు. ఆ చేసుకోకూడదనేదే ఉంటే కనుక మొట్టమొదటిగా అమ్మవారు ఆ రూపాన్ని దాల్చదు. ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే శాంతంగా ఉండి ప్రశాంతంగా అమ్మవారిని చక్కగా దీపం పెట్టుకొని కూడా ఓం వారాహి దేవి నమః అని చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఇలాగా తెలియక అనవసరంగా ఓవర్గా చేసేసి వీళ్ళు కంట్రోల్లో లేకుండా ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనే భావంతో చెప్తాను. అంటే రీసెంట్ టైమ్స్లో చాలా రీల్స్లో చూసాం అనమాట, అంటే చాలా పవర్ఫుల్ ఈ వారాహి నవరాత్రులు అని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం. AK-47 పవర్ఫుల్లే కాదని ఎవరంటారు? కానీ వాడు ఉపయోగించుకునేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి? అక్కడ మిలిటరీ వాడి చేతిలో ఉంటే, బార్డర్ దగ్గర ఉంటే ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.